హలో అండి. ఈరోజు వీడియోలో రుచికరమైన మష్రూమ్ ఫ్రైని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూయించాను ఈ వీడియోలో. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా 200 గ్రాముల మష్రూమ్స్‌ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 4, 5 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్‌ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు వేగుతాయి. ఉల్లిపాయలు వేగడం కోసం కాసేపు ఇలా మూత పెట్టుకొని 2, 3 నిమిషాల పాటు అలా మగ్గించుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా మష్రూమ్ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టపడేవారు ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకొంచెం రుచిగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి. మష్రూమ్స్లోని వాటర్ రిలీజ్ అవుతుంది కదా, మష్రూమ్స్లోని వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అయిందాక కలుపుకుంటూ ఉండి చివర్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2, 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి గెరెట్తో బాగా మిక్స్ చేసుకొని 2, 3 నిమిషాలు ఆగి తర్వాత ఒక హాఫ్ స్పూను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోండి. చాలా రుచిగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కూర. చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇలా మసాలాలు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకును వేసుకోండి. చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్తో చాలా రుచిగా గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, అలాగే రోటీస్లోకి చక్కగా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఎవరైనా యూజ్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.